జిజ్ఞాస మిత్రులందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ ఒక ప్రశ్నతో మొదలు పెట్టుకుందాం. మనం ప్రతి సంవత్సరం సంతోషంగా జరుపుకుంటాం ఉగాది. కానీ ఉగాది అంటే యుగాది కదా. యుగ ప్లస్ ఆది అంటే యుగానికి ప్రారంభం. మరి కలియుగం అయిపోలేదు, యుగం మారలేదు కదా. మనం ఇంకా కలియుగంలోనే ఉన్నాం. అయినా ప్రతి సంవత్సరం ఈ పండుగను ఉగాదిగా ఎందుకు జరుపుకుంటున్నాం? ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. వచ్చే సంవత్సరం వేరే పేరు. మొత్తం 60 సంవత్సరాలు, 60 పేర్లు. తర్వాత మళ్ళీ ఈ పేర్లన్నీ కూడా రిపీట్ అవుతాయి. ప్రశ్న ఏమిటంటే, ఈ 60కి సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? జూపిటర్, సాటర్న్ ప్లానెట్స్తో ఈ నెంబర్కి ఏమైనా సంబంధం ఉందా అని రెండిటికి సమాధానం ఈ వీడియో చివరిలో చెప్పుకుందాం. ముందు ఉగాది గురించి మాట్లాడుకుందాం. సృష్టి ఆదిలో ఉగాది. ఒకప్పుడు అంటే మన కాలానికి కూడా ముందు ఏమీ లేదు. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, పగలు లేదు, రాత్రి లేదు, కాలమే లేదు. అనంతమైన కాస్మిక్ సముద్రంలో ఆదిశేషుని మీద విశ్రమిస్తున్న విష్ణువు మాత్రమే ఉన్నాడు. ఆ నిశ్శబ్దం నుండి, విష్ణువు నాభి నుండి ఒక పద్మం నెమ్మదిగా విచ్చుకుంది. ఆ పద్మం మీద బ్రహ్మదేవుడు అవతరించాడు. బ్రహ్మ కళ్ళు తెరిచాడు, చూశాడు. అన్ని చోట్ల నీరే. ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు అర్థమైంది తనకు సృష్టి చేయాల్సిన బాధ్యత ఉంది అని. కానీ సృష్టికి ముందు ఒక విషయం అవసరం. అదే కాలం. పగలు, రాత్రి, నెలలు, ఋతువులు, సంవత్సరాలు, యుగాలు. అలా బ్రహ్మ మొదట కాలాన్ని సృష్టించాడు. ఆ కాల సృష్టి జరిగిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. అదే మొట్టమొదటి ఉగాది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆ రోజే మనం మళ్ళీ జరుపుకుంటున్నాం కాలం పుట్టినరోజుని. కాలం పుట్టిన తర్వాత బ్రహ్మ సృష్టి మొదలుపెట్టాడు. ఆకాశం, భూమి, సూర్యచంద్రులు, నదులు, పర్వతాలు, జీవులు అన్నీ. ఇంకా సృష్టి ప్రారంభమైన ఆ ఋతువు వసంత ఋతువు. అందుకే ఉగాది వసంత ఋతువులో వస్తుంది. అందుకే ప్రకృతి కూడా ఆ రోజు కొత్తగా మొలకెత్తుతుంది. ఆ ప్రకృతి సందేశం ఏంటో చూద్దాం. చైత్రమాసం శుద్ధ పాడ్యమి. ఆ రోజు మనం చుట్టూ చూస్తే చెట్లపై కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. మామిడి పూత వాసన గాలిలో తేలుతోంది. ప్రకృతి మొత్తం కొత్త జీవంతో లేస్తోంది. మన పూర్వీకులు ఈ మార్పును గమనించారు. వసంత ఋతువు మొదలవుతోందని, చేలో విత్తనాలు వేయాల్సిన సమయమని. ఈ ప్రకృతి సంకేతాన్నే కొత్త సంవత్సర ప్రారంభంగా తీసుకున్నారు మన పెద్దలు. ఉగాది మనకి ప్రకృతి చెప్పిన క్యాలెండర్. ఈ ఉగాది నాడు పాటించే సాంప్రదాయాలు: ఆ రోజు తెల్లవారే లేస్తాం, చక్కగా తలంటు స్నానం చేస్తాం, మంచి కొత్త బట్టలు వేసుకుంటాం, ఇంటిని మామిడి తోరణాలతో, రంగవల్లులతో అలంకరిస్తాం, దేవుడికి నైవేద్యం పెడతాం. ఉగాది పచ్చడి, బొబ్బట్లు, మామిడికాయ పులిహోర, ఇలా చక్కగా. పంచాంగ శ్రవణం వింటాం, కొత్త సంవత్సరం సంకల్పాలు చేసుకుంటాం. అంటే ఈ ఒక్క రోజులో శుద్ధి, కృతజ్ఞత, అవేర్నెస్, వేడుక ఇవన్నీ ఉంటాయి. భారతదేశం అంతటా ఈ కొత్త సంవత్సరం జరుపుకుంటాం. అయితే అందరం ఒకేసారి చేసుకోం. ఉగాది మన తెలుగు వాళ్ళకి, కన్నడిగులకి ఒకరోజు వస్తుంది. మహారాష్ట్రలో అదే రోజు గుడి పడ్వా అంటారు. కానీ పంజాబ్లో కొత్త సంవత్సరం వైశాఖి, ఏప్రిల్ 13వ తారీఖుకి వస్తుంది. తమిళనాడులో పుత్తాండు, కేరళలో విషు, అవి కూడా ఏప్రిల్లోనే వస్తాయి. గుజరాత్లో నవవరస్ అని దీపావళి తర్వాత వస్తుంది. మరి ఒకే దేశంలో ఇన్ని వేరే రోజుల్లో కొత్త సంవత్సరం జరుపుకోవడానికి కారణం ఏమిటంటే, కొందరు లూనార్ క్యాలెండర్ ఫాలో చేస్తారు. అంటే చంద్రుడి గతిని బట్టి పండుగలు నిర్ధారణ అవుతాయి. కొందరు సోలార్ క్యాలెండర్ ఫాలో చేస్తారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే రోజును బట్టి నిర్ధారణ అవుతుంది. ఉదాహరణకి మనమంతా సంక్రాంతి సూర్యుడిని సోలార్ క్యాలెండర్ ఫాలో చేసి చేసుకుంటాం. అదే ఉగాదిని మాత్రం మనం తెలుగు వాళ్ళం చంద్రుడి గతిని బట్టి చేసుకుంటాం. అలాగే మిగతా పండుగలు కూడా. కానీ అన్ని ట్రెడిషన్స్లో అండర్లయింగ్ సందేశం ఒకటే: ప్రకృతి మారుతోంది, కొత్త సైకిల్ మొదలైంది, కొత్తగా మొదలుపెట్టు అని. మన ఉగాదిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉగాది పచ్చడి.
ఇది కేవలం రెసిపీ కాదు, జీవిత తత్వం. ఉగాది పచ్చడి అంటే చింతపండు పులుపు, బెల్లం తీపి, వేప పువ్వు చేదు, మామిడికాయ వగరు, మిరప కారం, ఉప్పు ఉప్పదనం. ఈ 6 రుచులు ఒకే గిన్నెలో. ఇది మన జీవితానికి ప్రతీక. కొత్త సంవత్సరంలో ఏం వస్తుందో తెలియదు. పుట్టినరోజు వేడుకలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, అభినందనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పెళ్ళిళ్ళు వస్తాయి, దుఃఖాలు రావచ్చు. జీవితం ఒకే రుచిగా ఉండదు. ఉగాది పచ్చడి రిలీజ్ చేసినట్టే జీవితంలో అన్ని సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్డ్ మైండ్తో యాక్సెప్ట్ చెయ్యి అని ఈ పండుగ మనకు నేర్పే అసలైన పాఠం. ఇక పంచాంగ శ్రవణం. ఉగాది నాడు దీనికోసం ఎదురు చూడని తెలుగువారు ఉంటారంటే నమ్మడం కష్టమే. పంచ అంగ అంటే 5 అంశాలు, తిథి వార నక్షత్ర యోగ కరణాలు. ఈ పంచాంగాన్ని సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు చదువుతారు, లేదా గుళ్ళో పురోహితులు వినిపిస్తారు. మనకి ఈ రోజుల్లో అన్నీ ఆన్లైన్లో వినిపిస్తాయి కూడా. వచ్చే సంవత్సరం గ్రహాల స్థితి ఏమిటో, ఏ మాసాలు అనుకూలంగా ఉంటాయో అది దీని ద్వారా తెలుసుకుంటాం. కానీ తెలుసుకుని భయపడకూడదు. గ్రహాలు చెప్పేది విని ప్రార్థన చేయడమే మన పని. జరిగే వాటన్నిటికీ పైన భగవంతుడు ఉన్నాడు, మనని కాపాడుతాడు అనే నమ్మకంతో. ఇక పూజ మొదలెట్టే ముందు సంకల్పం చేస్తాం. సంకల్పం అంటే జస్ట్ నేను ఇది చేస్తాను అని కాదు, హృదయంతో మనసుతో చేసే ఒక వ్రతం, ఒక నిశ్చయం. ఆ సంకల్పంలో మన కంప్లీట్ కాస్మిక్ అడ్రస్ చెప్తాం. మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏముంటుంది? వైవస్వత మన్వంతరం, శ్వేతవరాహకల్పం, 28వ మహాయుగం, కలియుగం, పరాభవనామ సంవత్సరం, ఇలా ఇంకా మనం ఉండే దేశం, రాష్ట్రం, నగరం, నది అన్నీ. అంటే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ కాస్మిక్ టైంలో మన ఎగ్జాక్ట్ స్థానం పిన్ పాయింట్ అవుతోంది ఈ సంకల్పం వల్ల. అంటే మనం ఈ కాస్మోస్లో ర్యాండమ్ కాదు, మనకొక స్థానం ఉంది, ఒక చిరునామా ఉంది, ఒక పర్పస్ ఉంది. అది మన సంస్కృతి మనకిచ్చిన అద్భుతమైన గిఫ్ట్. ఇక పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. పరాభవం అంటే ఓటమి, అవమానం అని సాధారణంగా అర్థం. ఇది వినగానే మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు. కానీ ఇది మన జీవితంపై ప్రెడిక్షన్ కాదు. ఇవి మనకు ఈ సంవత్సరంలో ఏ దిశలో మనం దృష్టి పెట్టాలో చెప్పే సంకేతాలు ఈ పేర్లన్నీ కూడా. పరాభవ అంటే మనం దేన్ని పరాభవించాలో అది చెప్తోంది, అంతేకాని మనకి పరాభవం జరుగుతుంది అని కాదు. మనలోని అహంకారాన్ని, సోమరితనాన్ని, మనలోని చెడు అలవాట్లను, అనారోగ్యాన్ని, వీటిని మనం పరాభవించాలి, అంటే ఓడించాలి. అదే ఈ సంవత్సరం మనం చేయాల్సిన ముఖ్యమైన పని. ఓటమి బయట నుండి రాదు, మన లోపల నుంచే వస్తుంది. ఆ లోపలి శత్రువుల్ని జయించిన వారే నిజమైన విజేత. ఇప్పుడు మనం మొదట్లో అడిగిన 2 ప్రశ్నలకి సమాధానాల కోసం వద్దాం. మొదటిదేమిటి? ఈ 60 సంవత్సరాల సైకిల్ ఎందుకు? దీనికి సైంటిఫిక్ సమాధానం ఏమిటి అని కదా. జూపిటర్ సాటర్న్ కంజంక్షన్ సైకిల్ అంటాం. అంటే జూపిటర్ జ్ఞానానికి ప్రతీక అయిన బృహస్పతి గ్రహం సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 11.86 అంటే దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది. అలాగే సాటర్న్ అంటే కాలానికి ప్రతీక అయిన శని గ్రహం ఒక్కసారి తిరగడానికి 29.46 అంటే దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ప్రతి 20 సంవత్సరాలకి ఈ 2 దగ్గరగా వస్తాయి. కానీ జ్ఞానం, కాలం కలిపిన ఈ 2 కలిసి ఒకే పాయింట్కి తిరిగి రావడానికి సరిగ్గా 60 సంవత్సరాలు పడుతుంది. ఇందులో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ మనం మరొకసారి చెప్పుకుందాం. అందుకే 60 సంవత్సరాల సైకిల్. ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు. మన పూర్వీకులు ఆకాశాన్ని చదివి దీన్ని కనుగొన్నారు. అది మన సంస్కృతి యొక్క శాస్త్రీయత. ఒక్క విషయం, మీకు 60 దాటిన తర్వాత పుట్టినరోజు వస్తే దాన్ని షష్ఠి పూర్తి అంటారు. అంటే మీరు ఒక పూర్తి జూపిటర్ సాటర్న్ లైఫ్ సైకిల్ జీవించారు అని. అది చాలా విశేషం. ఇప్పుడు రెండో క్వశ్చన్, ఉగాది అంటే యుగాది కదా. ప్రతి సంవత్సరం యుగం మారిందా? మారలేదు. కానీ సాంస్క్రిట్లో యుగ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి.
ఒకటి మనకి తెలిసిందే, కలియుగం, ద్వాపరయుగం, ఇలా వేల సంవత్సరాల మహాయుగాలు. కానీ రెండో అర్థం ఏమిటి అంటే, యుగ అంటే ఒక పరిభ్రమణం, ఒక సైకిల్, లేదా ఒక జత, ఒక పెయిర్, యుగళం అన్నట్టుగా. చైత్రశుద్ధ పాడ్యమి రోజు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఒక నిర్దిష్ట స్థితిలో ఉంటాడు. ఈ కాస్మిక్ అలైన్మెంట్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంటే ఒక సైకిల్ పూర్తయింది, కొత్త సైకిల్ మొదలైంది అని చెప్తోంది. అదే యుగ ఆది. జూపిటర్ సాటర్న్ పెయిర్ 60 సంవత్సరాలకి, సూర్యుడు చంద్రుడు పెయిర్ ప్రతి సంవత్సరానికి కూడా పూర్తి చేసే ఒక సైకిల్. దీనికే మరొక పేరు సంవత్సరాది, సంవత్సరం యొక్క మొదలు. ఇక అన్నట్టు ముఖ్యమైంది, మరి ఈరోజు మనం పూజలో ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని మీకు అనుమానం వచ్చిందా? యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజితనంతజిత్. యుగాదికృత్ అంటే యుగాలకు ప్రారంభం ఇచ్చేవాడు. యుగావర్త అంటే యుగ చక్రాన్ని తిరిగేలా చేసేవాడు. నైకమాయ అనేక మాయాశక్తులు కలవాడు. మహాశనః సమస్తాన్ని గ్రహించే శక్తి గలవాడు. అదృశ్య కనిపించని పరబ్రహ్మ. వ్యక్తరూప అవసరమైనప్పుడు ప్రత్యక్షమయ్యేవాడు. సహస్రజిత్ వేలాది శత్రువులను జయించినవాడు. అనంతజిత్ ఎప్పుడూ విజయం సాధించేవాడు. ఉగాది మనకు కాలచక్రాన్ని చెప్తోంది కదా, అందువల్ల ఈరోజు కాలాన్నంతటినీ శాసించే కాలపురుషుడైన శ్రీ మహావిష్ణువును ప్రార్థించుకోవాలని గురువుగారు శ్రీ శ్రీనివాస్ గారు చెప్పారు. అంచేత ఈవేళ మనం విష్ణు సహస్రనామాన్ని చదువుకుందాం, విందాం. ఈ పరాభవనామ సంవత్సరం మీకు, మీ కుటుంబానికి, మనందరికీ ఆరోగ్యం, ఆనందం, స్పష్టత, సమృద్ధి, శాంతి ఇవన్నీ ప్రసాదించుగాక. శుభ ఉగాది. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.